నిర్వహించే రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని 33, 34 వార్డులకు సంబంధించి నల్గొండ గడియారం సెంటర్లో జరగబోయే కేటీఆర్ రైతు మహాధర్నాకు సంబంధించి నేడు వీటీ కాలనీ కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేటీఆర్ హాజరవుతున్న మహాధర్నాకు ఎవరెన్ని విధాలుగా ఆటంకాలు కల్పించినా ధర్నా ఆగబోదని తెలిపారు. కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోనైనా రైతు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రైతులను సమీకరించాలని కోరారు. సమావేశాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇంకా వార్డుల ఇన్ఛార్జీలు నాగులపల్లి శ్యామ్ సుందర్, నిధానంపల్లి వెంకటస్వామి, మహమ్మద్ ఫైమ్ ముద్దాషిర్, లెంకల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 13, 34, 33 వార్డులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మంగళవారం రోజున నల్లగొండకు తెలంగాణ తొలి పురపాలక శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని, మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకతోలిగే రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు, అలవి కాని హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కారణంగా రైతులు హరిఘోష తీస్తూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో, కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరు. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో రైతులకు బాసటగా నిలవడం కోసం, రైతులకు భరోసా ఇవ్వడం కోసం కేటీఆర్ గారు రేపు నల్గొండకు ఇచ్చేస్తా ఉన్నారు. ఆ యొక్క మహాధర్నాను విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరినీ కూడా మమేకమై వారిని తీసుకురావడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఇప్పటి వరకు 400 పైచిలకు చనిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డ చందంగా కూడా లేదు. ఇంకా రైతులు అనేక మంది చనిపోతా ఉన్నారు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, తర్వాత అదేవిధంగా నేను వస్తే అధికారులకు వస్తే ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఇంతవరకు కూడా ఏ ఒక్క దాదాపు అనేక మంది 70% మంది రైతుల దాకా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 2500 ఇస్తున్నాడు, ఇటు 2500 ఇవ్వలే. తర్వాత ఈరోజు రైతు భరోసా కింద ఎకరానికి నేను తక్కువ తిన్నా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. తర్వాత ఇంతవరకు ఏ ఒక్క కారణం కూడా, ఏ ఒక్క రైతుకు కూడా, కారుకు కూడా పైసలు ఇవ్వలే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేయడం, విద్యార్థులను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడం పరిపాటిగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. తర్వాత ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఆగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ ధర్నాను నిర్బంధం ఇచ్చినప్పటికీ కూడా, అరెస్ట్ చేసినప్పటికీ కూడా భయపడకుండా ఇప్పుడు ఉరికొచ్చే యువతరాన్ని చెరసాలాపలేవన్న చందంగా రేపు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర్నా నిర్వహించి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సాధించడం, కొట్లాడి తెలంగాణ సాధించడం ఇదో మాకు ఒక లెక్క, ఈ నిర్బంధాలు మాకు లెక్కరా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నాని ఫెయిల్ చేయాలని చెప్పేసి, తర్వాత ప్రజలలో బీఆర్ఎస్కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు పంతా ఉన్నాడు. వెంకటరెడ్డి కుట్రలన్నీ కూడా భగ్నం చేసి తర్వాత ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు నిర్వహించేటువంటి మంగళవారం రోజున నిర్వహించే ధర్నాకందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా దగాబడ్డ రైతన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా, విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రుణమాఫీ కాని రైతు రావాలి, రైతు బంధు రాని రైతు కావాలి. కాంగ్రెస్ పాలనలో ఆగమైన ప్రతి ఒక్క రైతు కుటుంబం ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేవీఆర్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.